హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ సేజ్. ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే నా వీకెండ్ మినీ బ్లాగ్. సో ఈ వీకెండ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఎక్కడికి వెళ్తున్నానో గెస్ట్ చేయండి. ఇంకొక 1 మినిట్లో నేనైతే రివీల్ చేస్తాను. అండ్ ఇక్కడైతే ఫ్రెండ్స్కి దగ్గరగా అండ్ నేచర్కి ఇంకా కొంచెం దగ్గరగా టైం స్పెండ్ చేసాము. అండ్ బ్యాచిలర్ పార్టీ కూడా ఉంది ఫ్రెండ్ది. సో అందుకని చెప్పేసి సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి సండే ఆఫ్టర్నూన్ వరకు బుకింగ్ ఉంది. అండ్ నాకు తెలిసి మీరు ఈ పార్టీకి గెస్ట్ చేసి ఉంటారు. ఫామ్ హౌస్కి వచ్చేసాము. అండ్ ఇక్కడైతే ఫామ్ హౌస్ చాలా బాగుంది. నేచర్కి ఎంత దగ్గరగా టైం స్పెండ్ చేసామో. అండ్ మేము వెళ్ళిన 1 అవర్కి సన్సెట్ కూడా ఉంది. మంచిగా సన్సెట్ దగ్గర కూర్చొని ఫ్రెండ్స్ అందరం కలిసి చిట్ చాట్ చేస్తూ మంచి టైం స్పెండ్ చేసాము. ఈ ఫామ్ హౌస్ అయితే కొంచెం లోపలికి ఉంది. వెళ్ళేటప్పుడు కొంచెం భయం అనిపించింది. బట్ ఫామ్ హౌస్ లోపల అయితే చాలా బాగుంది అండ్ స్పేషియస్గా ఉంది. అండ్ ఫామ్ హౌస్ లోపల కొంచెం హైజీనిక్ తక్కువగా ఉంది. బట్ బయట గార్డెన్ ఇదంతా చాలా వెల్ మెయింటైన్ చేశారనమాట. ఇక్కడ మనకి చిన్న చిన్న రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ గోవా ట్రీస్ ఉన్నాయి. గోవా ట్రీస్కి మాకు లోపలికి అలౌ లేదు. బట్ బాగుంది. అది కూడా ఎలా ఉంటే ఇంకా కొంచెం బాగుండేది. నేనైతే ఇక్కడ బయట నుంచే మీకు గోవా ట్రీస్ కూడా చూపిస్తున్నాను. ఇట్లా ఎప్పుడైనా బయటికి వచ్చి నేచర్తో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే విలేజ్లో ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ సన్సెట్ చూపిస్తున్నాను. సన్సెట్ అయితే చాలా బాగుంది. మేమైతే 1 అవర్ సన్సెట్ కిందే కూర్చొని మంచిగా మాట్లాడుకొని చిట్ చాట్ చేసుకున్నాము. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. స్విమ్మింగ్ పూల్లో కూడా చిల్ అయ్యాము. స్విమ్మింగ్ పూల్ బేబీ పూల్ ఉంది, నార్మల్ పూల్ ఉంది. ఇక్కడైతే మాకు కూర్చోడానికి చైర్స్ ఇవన్నీ ఉన్నాయి. చాలా ఆల్మోస్ట్ ఈజీగా ఒక 20 మెంబర్స్ టు 30 మెంబర్స్ పడతారు ఫామ్ హౌస్లో. లైట్స్ ఆన్ చేసిన తర్వాత చాలా బాగుంది. మంచి వైబ్ వచ్చిందనమాట మాకు, వీకెండ్ వైబ్. అండ్ ఇక్కడైతే వీళ్ళు బయటికి వెళ్ళి వచ్చేసే లోపల మేమైతే డెకరేషన్ చేస్తున్నాము. ఒక 10 మినిట్స్లో మా గర్ల్స్ గ్యాంగ్ మొత్తం కలిసి. అండ్ డెకరేషన్ అయితే తక్కువ టైంలోనే చేసాము, 10 మినిట్స్లోనే, కానీ చాలా బాగా వచ్చింది. అండ్ అందరం మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ పార్టీ అంటేనే డెకరేషన్ అండ్ కేక్ కటింగ్ ఉంటుంది కదా. సో మేమైతే ఒక చిన్న కేక్ తీసుకొచ్చి కట్ చెప్పించాము. అండ్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత డిన్నర్ చేసాము. డిన్నర్ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇక్కడే డిన్నర్ చేసామని గార్డెన్ ఉంది కదా. సో గార్డెన్లో కూర్చొని అందరం డిన్నర్ చేసాము. డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ చిట్ చాట్ చేసిన తర్వాత క్రాకర్స్ కాల్చాము. క్రాకర్స్ అయితే చాలా బాగా కాల్చాము చాలాసేపు. ఇంకా రెస్ట్ తీసుకున్నాము వెళ్ళి. అండ్ మళ్ళీ సండే మార్నింగ్ లేచాము. లేచిన తర్వాత సన్ రైజ్ చూసాము ఇక్కడ పూల్ సైడ్ కూర్చొని. అండ్ సన్ రైజ్ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాము మేమైతే. అండ్ అప్పుడే 1 డే టైం స్పెండ్ చేసేసామా అనిపించింది. అండ్ మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసాము అండ్ క్వాలిటీ టైం కూడా స్పెండ్ చేసాము. అండ్ ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ఇంటికి. అండ్ మీరైతే మీ వీకెండ్ ఎలా టైం స్పెండ్ చేశారు కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఇలా ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరితో వెళ్ళటం ఇష్టమా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి లైఫ్ ఆఫ్ సేజ్కి. బాయ్ బాయ్.